క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్ పాత సిడి హాస్పిటల్ ఆవరణంలో ఉన్న భవనంలో ప్లేట్లెట్ కాంపోనెంట్ సపరేటర్ మరియు 25 కిలోవోల్ట్స్ సోలార్ ప్యానెల్ ఇనాగ్రేషన్ మరియు కమిషనింగ్ కార్యక్రమంలో నేను కాపు రామచంద్ర గారు, కాపు భారతి గారు మరియు పవర్ గ్రిడ్ జిఎం గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ బేరర్స్, వాలంటీర్స్, డాక్టర్స్ అందరితో పాల్గొనడం జరిగింది. ఇది దాదాపు 30 లక్షల విలువ ఉన్నటువంటి ప్లేట్లెట్ కాంపోనెంట్ సపరేటర్, అలాగే 16 లక్షల విలువ ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ని సిఎస్ఆర్ భాగంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కనెక్ట్ చేసి డెమాన్స్ట్రేషన్ కూడా డ్యూటీ డాక్టర్కి చూపించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఒక పరికరాలు మనకు రావడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో డెంగీ అనేది వస్తే అక్కడ ప్లేట్లెట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ప్లేట్లెట్ సరైన సమయంలో దొరకకపోతే సావు కూడా అవుతుంది, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అదే ప్లేట్లెట్స్ ఇచ్చినప్పుడు సరిపడా మోతాదులో కూడా దొరకకపోయినా కూడా అది ప్రమాదకరంగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు అందుబాటులో రావాలంటే డోనర్స్ నుంచి తీసుకున్న బ్లడ్ నుంచి ప్లేట్లెట్ని సపరేట్ చేయాలి. ఈ యొక్క పరికరాలు అనంతపురం జిల్లాలో మాకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజారోగ్యం బాగా అవుతుంది దీనివలన. అలాగే ఈ భవనంలో కూడా చాలా ఎక్కువ విలువ ఉన్నటువంటి, అలాగే ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేసుకున్నటువంటి పరికరాలు మనం వాడతాం. దీన్ని ఎప్పుడైనా పవర్ కట్ లేకుండా మనకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలని సోలార్ ప్యానెల్స్ కూడా ఈరోజు చేయడంతో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ గ్రీన్ బిల్డింగ్గా కూడా తయారైంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యువకులు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఈరోజు నా మెంబర్షిప్ని అందజేయడం జరిగింది. సో దీంతో బ్లడ్ డొనేషన్ కావచ్చు, అలాగే విపత్తుల సమయంలో ప్రజాసేవలో యువకులు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలి, మంచి పౌరుడిగా తయారవ్వాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను.